నవ్వుతూ ఆ పాపాలన్నిటినీ నేను సముద్రములో వదిలేస్తాను అని అంటుంది. అయితే సముద్రుడు ఆ పాపాలని ఏం చేస్తాడక్క అని అనగా, సముద్రుడు ఆ పాపాలని వర్షానికి దేవుడైన వరుణదేవుడికి ఇస్తాడు అని అంటుంది. మరి వరుణదేవుడు ఆ పాపాలని ఏం చేస్తాడు అని అనగా, ఏమో నాకు కూడా తెలియదు చెల్లి అని గంగాదేవి నవ్వుతూ అంటుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, ఇంద్రుడు ఆ పాపాలని వర్షంలాగా చేసి మళ్లీ భూమి మీద వదులుతాడు దేవి. ఆ వర్షం వలనే మనుషులు పంటలు పండించుకుంటారు. మనుషులు ఆహారం తినేటప్పుడు ఏ మనసుతో ఏ బుద్ధితో ఏ పనులు చేస్తూ తింటారో వాళ్ళకి ఆ కర్మ కలుగుతుంది. మంచివారు అయితే వారికి అంతా మంచే జరుగుతుంది. అదే చెడు వాళ్ళు అయితే వాళ్ళ కర్మలను బట్టి కర్మలు అనుభవిస్తారు. అందుకే అంటారు, ఎలాంటి అన్నం తింటామో అలాంటి మనసే తయారవుతుంది. మనసు ఎలా ఉంటే కర్మ కూడా అలానే మారుతుంది. ఇది పూర్తి గంగాదేవి చరిత్ర. ఇప్పుడు మీకు గంగాదేవి కథ మొత్తం అర్థమైంది అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ గంగాదేవి కథ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. గంగాదేవి మరియు శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై గంగాదేవి హర హర మహాదేవ అని కామెంట్ చేయండి. జై గంగాదేవి హర హర మహాదేవ శంభో శంకర్.